ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడపట్లేదండి, మేము ప్రజల కోణంలో నడుపుతాం. అబ్బా, వీనికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీని పనే అంత. వీని టైటిల్ చూడండి అని చెప్తా ఉన్నా. ప్రజల కోణం ఏందిరా గాడిద? ప్రజల కోణంలో నడిపితే నువ్వు 2 ఏళ్ళ నుంచి, నీ సంవత్సరం కాలం ముందు నీ వీడియోలు ఏ కోణంలో నడిచినాయి? ఏ కోణంలో నడిచినాయి? నేను ఏమంటున్నానంటే, ఇవాళ నరేంద్ర మోడీ వచ్చినాక, కేసీఆర్ వచ్చినాక చాలా వరకు మీడియా సంవత్సరం గడ్డి తింటా ఉన్నాయి. తినండి, అందులో నువ్వు గడ్డి తిన విధవ అని అందరికి తెలుసు. నువ్వు పక్క కుమ్మక్కైనటువంటి సన్నాసివి అని అందరికి తెలుసు. నువ్వు కేసీఆర్ కుటుంబంతో నువ్వు కుమ్మక్కైనవు. సరే, నువ్వు పైసలు తీసుకుంటావా, ఆడ పండి పొరుతావా, లేకుంటే అది మాకు సంబంధం లేదు. కానీ నేనేమంటానంటే, ప్రజల కోణంలో మాట్లాడాలంటే అనేక కోణాలు ఇప్పుడు ఉన్నాయి. దాంట్లో కోణాలు మాట్లాడండి. నీ గత చరిత్ర కూడా ఒకసారి చూసుకో, అప్పుడు మాట్లాడు. ప్రజల కోణం అంట ఇది. సిగ్గు శరం లేదురా నీకు? రైతు బంధు ఎందుకు రాలేదు ఇప్పటిదాకా నీకు? నేనేమంటానంటే, ఎవడన్నా చేసి ఉంటే అంటున్నాను నేను. ఎవడన్నా చేసి ఉన్నాడు. ఈ రాష్ట్రంలో అయింది, ఈ రాష్ట్రంలో రైతు బంధు చేసిర్రు, ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చిర్రు. మా సుఖమైన బీఆర్ఎస్ లూటి ప్రభుత్వం, కబ్జాల ప్రభుత్వం, మోసపూరితమైనటువంటి దొంగల ప్రభుత్వం సుఖంగా చేసింది. కేసీఆర్ కాలం లోపల మల్లారెడ్డి, పల్లరాశ్వరెడ్డి అటువంటి భూబకాసురులకు, మోసగాళ్లకు యూనివర్సిటీలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజల రక్తం దాగానికి సిద్ధమైనటువంటి కేసీఆర్, పల్లరాజేశ్వరరెడ్డి, మల్లారెడ్డి అలాంటి వాళ్ళతో అంటగాగటువంటి ఇలాంటి లుచ్చలు యూనివర్సిటీలు వచ్చినాయి. వాళ్ళకు నాలాలు కబ్జా, చెరువులు కబ్జా, సికం ల్యాండ్లు కబ్జా, ఎఫ్టీఏలు కబ్జా, బఫర్ జోన్లు కబ్జా. ఈ గాడిద ఎప్పుడన్నా చూపించిన మాట ఏదన్నా? సమస్య ఒక సిగ్గు శరంతో బతకాలరా మనుషులు అన్నప్పుడు. ఏది పడితే అది పొద్దుగాల లేచి తమ్మునేలు రాంగ్, రేవంత్ రెడ్డి వాడు రజనీకాంత్ పెడతాడు, రేవంత్ రెడ్డి ఇంటికి, రేవంత్ రెడ్డి అయిపోయింది, రేవంత్ రెడ్డి పదవి పోయింది. మీకు అర్థం కాలేదు, మీకు అర్థం కాలేదు, ఇంక అర్థం కాలే అంటే ఆ విధంగా పెడితే ఏం చేస్తారు? అరే ఏమైందో అని తెలియని ప్రజలు చూస్తారు. ఓపెన్ చేస్తే వాళ్ళకు కూడా చూసిన తర్వాత మిమ్మల్ని చెప్పు తీసుకొని కుట్టాలని ఉంటుంది. కానీ ఫోన్లే ఏదో మాట్లాడుతున్నాడు, వీడు వెధవలు ఉన్నట్టుందని వదిలిపెడుతున్నారు వాళ్ళు. ఎప్పుడో దొంగ టైటిల్, ఎప్పుడో తప్పు టైటిల్. వీడంట ప్రజల కోణం పనిచేస్తారంట. సిగ్గుండాలి మీకు? నాకు అర్థం కాదు. ప్రజలకు ఇలా వీళ్ళు ఏం పెడతారంటే, మహిళలకు ఉచిత బస్సులు ఇస్తే అందులో ఎవరో ఒక మహిళ, ఎన్ని బస్సులు, 1000 బస్సులల్లా ఒక మహిళ, ఏదో ఒక మహిళ అలమేలి గడ్డ తీసుకున్నది, పండుగ ఉన్నది. ఆమె పని మీద మక్కువతోనే ఏందో ఆ సంచిలో అలమేలి గడ్డ తీసుకొని ఒక అల్లకే చేయి తీసి ఒక పొట్టు ఒలుస్తున్నది. దాన్ని వీడియో తీసి పెడతారు ఈ విధవరు. ఒక తల్లి పిల్ల గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటే ఏం చేయాలనో అర్థం కాక, బస్సు మనదే కదా, మా రేవంత్ రెడ్డి కదా అని ఓ చీర తీసుకొని ఆ పిల్లని కట్టి ఇట్లా ఊపుకుంటుంది. ఏం చేయాలో అర్థం కాక చేతి గుంచుతుంది కూర్చొని అట్లా గట్టి ఊపితే దాన్ని కూడా అవహేళన చేసేటువంటి విధవలు వీళ్ళు. 99% ప్రజలకు వనగూరేటువంటి ప్రయోజనాల గురించి మాట్లాడు. అందులో ఎంటికి లేరేటువంటి రకం ఈ విధవ సన్నాసులు. తప్పు చేస్తే మేము ఖుద్దు మాట్లాడతామని చెప్తా ఉన్నా. ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు, మోసం చేసినప్పుడు బరాబర్ ఎదురు తిరుగుతాం. అటు ఆనాడు కేసీఆర్ మాకు శత్రువేం కాదు. కేసీఆర్ చేసినటువంటి పనుల మీద ఇలా నిలువు దోపిడీ చేసిండు. ఈ దేశాన్ని కొనేటువంటి డబ్బు సంపాదించుకున్నాడు. హెలికాప్టర్లు డబ్బులు ఏం చేయాలో భారతదేశంలో, అరే శంకర్ గుర్తుపెట్టుకో, భారతదేశంలో అత్యంత అవినీతి పార్టీ అయినటువంటి బీజేపీ జాతీయ పార్టీ 5,000కు పైగా తన పార్టీ 5,000 కోట్లు పార్టీ అకౌంట్లో పెట్టుకుంటే, ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీజేపీ అంటే ప్రాంతీయ పార్టీ కూడా తుడుచుకుపెట్టుకుపోయినటువంటి బీఆర్ఎస్ 737,000 కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో పెట్టుకున్నది. అదే ధనవంత పార్టీలనే టీడీపీ, వైఎస్ఆర్సీపీ యొక్క డబ్బులు ఎంత తెలుసా? అకౌంట్లో 62 కోట్లు, 737 కోట్లు కేసీఆర్ అకౌంట్లో. ఎంత తెగబలిసిర్రు, ఎంత అడ్డగోలిగా రాష్ట్రాన్ని దోషిరో నీకు అర్థమవుతుందా విధవా? మీరు మాట్లాడితే మాకు సిగ్గుతో మేమే తలదించుకుంటున్నాం. తీసుకోండి అంటున్నా. కేటీఆర్ అంతా మన డబ్బులు తక్కువ లేదు. ఒక్కడొక్కడు 100 కోట్లు తీసుకోండి, పెట్టుకోండి, మీడియా ఛానల్లో మంచి చేయండి, ప్రజల కోసం చేయండి. వాళ్ళు బకాసురులు, దొంగలు వాళ్ళు. ఈ పదవి ఉన్నా సరే పోయినా సరే ఈ రాష్ట్ర ప్రజలకు మనకు వచ్చినటువంటి ఒక మనిషికి 5 సంవత్సరాల అవకాశం వస్తే ఎవరు చేయలేని పని చేసినోడే ఆడే నిజమైనటువంటి లీడర్, వన్ అండ్ ఓన్లీ లీడర్. నేను ఇంతవరకు రాజశేఖర రెడ్డి చూసినా, చంద్రబాబు నాయుడు చూసినా, కానీ కేసీఆర్ లాంటి అతి భయంకరమైనటువంటి కబ్జా మొత్తం మీద అవినీతి పరులను చూసినా, కానీ ఈ రేవంత్ రెడ్డి లాంటి చిచ్చల పిడుగు ముఖ్యమంత్రి నేను చూడలే.
తన కాలాన్ని, తన పదవి కాలాన్ని తానిచ్చిన హామీలు మొత్తం పూర్తి చేసి కమాన్ సిద్ధం అనేటువంటి పనులు చేయనికే, ఒక్క పని కూడా తాను అనుకున్నది వదిలిపెట్టకుండా చేయడానికి భవిష్యత్తులో రాజకీయం ఉంటుందా పోతుంది కాదు, ఇచ్చిన అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకున్నాడే ఈజ్ ద రియల్ లీడర్, ఆయనే రేవంత్ రెడ్డి.